కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే అతి సున్నితమైన తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. దమ్ముంటే కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డు అంశంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి సంబంధించి కానీ లేకపోతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత పాలక వర్గం కానీ గత ప్రభుత్వం కానీ పరిపాలించింది చెప్పేసి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాలు రేపిన అంశం తిరుపతి లడ్డు అంశం. దీనిపై మనతో మాట్లాడేందుకు వైసీపీ మహిళా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్గా ఉన్నారు. మేడం గారు నమస్తే, ఎలా ఉన్నారు మేడం? ఏంటి మేడం, తిరుపతి లడ్డు అంశం చాలా సున్నితమైన అంశం. ప్రస్తుతం భారత రాజకీయాల్లోనే తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ముఖ్యంగా వైసీపీ దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? మేము చాలా గట్టిగా ఎదుర్కొంటూ ఉన్నామండి. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు కాబట్టి పూర్తిగా విఫలమైపోయారు. ప్రజల్లో చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ లడ్డూలో కల్తీ అనే అంశాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక దుష్ట రాజకీయానికి తెరలేపారు అనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమైంది. దీనికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము ఏమీ తప్పు చేయలేదు కాబట్టే మా పార్టీ ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేయాలని చాలా గట్టిగా అడుగుతున్నాం. ఏకంగా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అలాగే నిన్న చూసాము, బోమన కరుణాకర్ రెడ్డి గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి బయట ప్రమాణం చేశారు. అసలు తప్పు చేసుంటే అంత ధైర్యం ఉండదు, అంత ధైర్యంగా ప్రమాణం చేశారు అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు పాత చైర్మన్ గారు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి అనేసి. అంటే మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ఓపెన్గా మేము ఏ విచారణకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, ఈ ఆరోపణ చేశారు చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళు ఎందుకు సిబిఐ విచారణ అనట్లేదు? ఎందుకు? వాళ్ళు కూటమిలోనే ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారితోనో అమిత్ షా గారితోనో చెప్పి సిబిఐ విచారణ చేయించండి లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నెక్స్ట్, ఈ ఇష్యూ జరిగింది వాళ్ళు అధికారంలోకి వచ్చాక. జూలై నెలలో జూలై 6వ తేదీన 12వ తేదీన శాంపిల్స్ పంపించారు. 23వ తేదీన అక్కడ ఈవో గారు అప్పుడే చెప్పారు అది వెజిటబుల్ ఫ్యాట్ అని. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినాక మళ్ళీ మార్చేసి యానిమల్ ఫ్యాట్ అనేసి శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. అక్కడే మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడేమో వీళ్ళు చెప్తూ ఉన్నారు, నేను ఈ మధ్య నిన్న మొన్న చూసాం, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారు అంటూ ఉన్నారు, రేటు 326 రూపాయలకి ఎంత తక్కువకి సరఫరా జరుగుతుంది కాబట్టి కల్తీ జరిగింది అనేసి. అనిత గారికి నేను ఒకటే చెప్తున్నాను, అమ్మ, మీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 2014 నుంచి 19 మధ్య చేసినప్పుడు ఈ రేటు 243 రూపాయలకి కొనడం జరిగింది, అలాగే 306 రూపాయలకి కొనడం జరిగింది. అంటే అప్పుడు కూడా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందా, కల్తీ జరిగిందా? దీనికి ఆన్సర్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆవిడ హోమ్ మినిస్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కేంద్రంతో చెప్పి సిబిఐ ఎంక్వైరీకి అడగొచ్చు కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఒక లెటర్ రాపించవచ్చు కదా. అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి మనం చూసాం. సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ వీళ్ళ కూటమిలో ఉన్న వ్యక్తులే, అతనేమో సిబిఐ ఎంక్వైరీకి పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అలాగే బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రి, హోం సహాయ మంత్రి, అతను కూడా సిబిఐ విచారణ కావాలంటున్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఇంతమంది అడుగుతున్నారు. ఎందుకు వేయట్లేదు అంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి, అబద్ధాలు చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విచారణకి సహకరించని పరిస్థితి, సిబిఐ ఎంక్వైరీ కోరని పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈ ఇష్యూలో మొదటి నుంచి కూడా ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్సే కనిపిస్తుంది తప్ప ఇందులో నిజం లేదు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకు? లోకేష్ గారే చెప్పారు, అసలు అక్కడ ప్రభుత్వానికి పాత్ర ఏమీ ఉండదు, ఓన్లీ ఈవో నియామకం వరకే ఉంటుంది తప్ప ఆ తర్వాత ప్రభుత్వ పాత్ర ఉండదు, అది ఇండిపెండెంట్ బాడీ అనేసి. మరి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి? అదే కాకుండా ఈ నెయ్యి సరఫరా అనేది టెండర్స్ ద్వారా జరుగుతుంది. ఇది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ఒక ప్రక్రియ. దీన్ని ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మార్చేసింది ఏమీ లేదు. అది నిరంతరం జరుగుతున్న ప్రాసెస్లో భాగంగానే ఆ టెండర్ ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అలాగే ఈ ఏఆర్ డైరీ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక సప్లై స్టార్ట్ చేశారు. టెండర్లో వాళ్ళు 5 వాళ్ళు తెచ్చుకొని తప్ప మా గవర్నమెంట్లో కాదు. కాబట్టి వీళ్ళు పక్కాగా
వాళ్ళు ముఖ్యమంత్రి అయిన 3 నెలలు దాటింది, 4వ నెల అయిపోవస్తూ ఉంది. ఇందులో ఎన్నో వైఫల్యాలు. ఈరోజు తీసుకుంటే విజయవాడ వరదలు, ఆ వరదలు వస్తాయని ముందే తెలిసినా వాటికి సరైనట్టుగా ఏర్పాట్లు ఏమీ చేయలేదు. వరదలు వచ్చాక అంతమంది ప్రాణాలు పోయారు. అప్పుడు ప్రజల్ని రక్షించడంలో ఏమాత్రం వాళ్ళు చర్యలు తీసుకోలేక విఫలమయ్యారు. మీరు అన్న పాయింట్లో డైవర్ట్ కోసం మీరు అన్నారు కదా, టీడీపీ శ్రేణులు కూడా అదే అంటున్నారు కదా. ఇప్పుడు తిరుపతి అంశాన్ని మీ ఇందే తీసుకొచ్చామంటే చాలా సున్నితమైన అంశం. దానికి ఆలోచించి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నది కాబట్టి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. కానీ వైసీపీ శ్రేణులు ఈ వరదల మీద టాపిక్ డైవర్ట్ కోసం లేదా 100 days కోసం మాట్లాడుతున్నారు తప్పే ఈ సున్నిత అంశాన్ని వాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు అనదొక్కాల్సి వచ్చింది వాళ్ళు అంటున్నారు కదా. కాదండి, ఇది జూలై 23నే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. 2 నెలలు గడిచాయి. 2 నెలలు గడిచినంత వరకు ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు 100 రోజులు అనేసి వీళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు. ఈ టైంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు తీసుకుంటే మహిళల కోసం ఎన్ని హామీలు సూపర్ 6లో ఇచ్చారు? తల్లికి వందనం ఏమైనా నెరవేర్చారా? జగనన్న ఉన్నప్పుడైతే ఒక్క బిడ్డకి వచ్చేది. చక్కగా వాళ్ళు ఇప్పుడు 45 లక్షల మంది తల్లులకి 25,500 కోట్ల రూపాయలు జగనన్న తల్లికి వందనం ద్వారా ఇవ్వడం జరిగింది. అవేమీ వీళ్ళు ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే మహాశక్తి అనేసి అనుకుంటూ ప్రతి నెల 1500 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మహిళలకి ఇస్తామన్నారు. అది ఇచ్చారా? ఇవ్వలేదు. అప్పుడు జగనన్న ఎంత చక్కగా చేయూతి ఇచ్చేవారు. అలాగే ఆసరా ద్వారా రుణం అంతా కూడా తిరిగి వెనక్కి వేయడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు జగనన్న చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు తీస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి వేశారు, కనీసం దాని నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదు. 20 లక్షలు ఉద్యోగాలు ఎక్కడా? మరి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇవ్వాలా? ఏమైనా ఇచ్చారా? లేదు. రైతులకి 20,000 రూపాయలు వేస్తామన్నారు. జగనన్న చక్కగా 13,500 టెన్షన్గా ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇచ్చేసి వేశారు. ఏది వీళ్ళు ఇవేమీ చేయకపోవడం వలన, అలాగే ఉచిత బస్సు, దానికో పెద్ద పెద్ద యాడ్స్. ఒక అమ్మాయి అంట బస్సు లేకపోవడం వలన గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోలేక సిక్సర్లు కొట్టలేకపోతుంది, సెంచరీలు కొట్టలేకపోతుంది. ఆ తర్వాత జూన్ 4న రిజల్ట్ వచ్చిన వెంటనే ఆవిడికి ఉచిత బస్సు మీద వెళ్ళి సెంచరీ కొట్టేసిందని. మరి వీళ్ళు పరిపాలన సెంచరీ కొట్టారు కదా, 100 days గడిచాయి కదా. మరి ఏది ఉచిత బస్సు? ఉచిత బస్సు లేదు. గ్యాస్ సిలిండర్స్ అన్నింటికీ పెద్ద పెద్ద యాడ్స్ వేశారు. అవన్నీ లేకపోవడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. 100 రోజులు గడిచిపోయి ఇంకా ఏం చేయలేకపోయారు అనేసి వ్యతిరేకత స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు డైవర్ట్ చేయడానికి జూలై 23న ల్యాబ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజే శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పిన వ్యక్తులు 2 నెలల తర్వాత ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు ఇలాగా దీన్ని ఎంత ఘోరంగా అక్కడ తిరుమల పవిత్రతను దెబ్బతీసేట్టుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. యాక్చువల్గా తిరుపతి లడ్డు అనేది మనందరం, అసలు మన ఆంధ్రప్రదేశే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు ఆ వెంకటేశ్వర స్వామికి. ఆ భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డు మీద వీళ్ళు కామెంట్ చేశారంటే ఒక మచ్చ ఏర్పరిచారు. ఆ మచ్చ తొలగించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తుంది. గత ప్రభుత్వం చాలా వైఫల్యం ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చూసిన జిత్వానీ కేసు సంబంధించి కానీ అంటే ఒకటి బయటకు వచ్చిన దానిలో భాగి ఈ తిరుపతి అంశం బయటకు వచ్చి టీడీపీ శ్రేణులు అంటారు, కుటుంబ శ్రేణులు అంటారు. దీని మీద మీరేం చెప్తారు? ప్రతి దగ్గర కూడా ఎవరో ఒకరిని తీసుకొచ్చి అంటే కక్ష సాధింపు రాజకీయాలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా స్టార్టింగ్ నుంచి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఆడపిల్లల మీద రోజుకు ఒక హత్య జరుగుతూ ఉన్న పరిస్థితి. వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఎక్కడో ఉన్న ఆ ముంబై నటి కోసం అంత ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? గతంలో పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కక్ష సాధింపుగా ఇలాంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి తప్ప. ఎందుకండి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి, దానికోసం డీజీపీ గారిని స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు. ఆ ముంబై నటి కోసం కూడా స్పెషల్ హెలికాప్టర్ ఫ్లైట్ వేసి పంపించారు. మరి ఇలా చేసిన వాళ్ళు ఆ ముచ్చిమరులో బాలిక ఇప్పుడు ఇంచుమించు 60 రోజుల పైన గడిచిపోయింది. ఆ పాపని కనీసం బాడీని వెతికి పట్టలేదు. కనీసం హోంమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారైనా, డీజీపీ గారైనా వెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం ఏమీ చేయలేదు. మరి అప్పుడు స్పెషల్ హెలికాప్టర్ వేసి డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని పంపొచ్చు కదా సీఎం గారు. అలాగే తీసుకుంటే మన పక్క జిల్లా అనకాపల్లి జిల్లాలోని రాంబెల్లి మండలం మనం చూసాం. దర్శిని అనే పాపకి చాలా దారుణంగా ఒక వ్యక్తి చంపేస్తే కనీసం ఆర్థిక సహాయం చేయలేదు. పక్క కాన్స్టిట్యున్సీ అయిన పాయకరావుపేట ఎమ్మెల్యే గారు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు కదా, మరి ఆవిడ వెళ్ళి కనీసం ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, అవేమీ చేయలేదు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయండి మనం చూసాం. ఆ కోవెలకొంటలో ఒక మతి స్థిమితం లేని అమ్మాయికి ఎంత దారుణంగా రేప్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే గొడ్లవల్లేరు ఇష్యూ మనం చూసాం. ఆ హిడెన్ కెమెరాస్ పెట్టి ఆడపిల్లలు
హాస్టల్స్లో ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఫుల్గా కప్పేశారు గవర్నమెంట్. అసలు ఫుల్గా యాజమాన్యానికే సపోర్ట్ చేస్తూ ఆ విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి ఎన్నో పాటలు పడ్డారు. అలాంటప్పుడు అమ్మాయిలు అంత యాజిటేషన్ చేశారు కదా, హోమ్ మినిస్టర్ గారినో లేదా డీజీపీ గారినో పంపొచ్చు కదా. ఇవన్నీ మానేసి అవసరం లేని కేసుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇలాగే పాత అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ వీళ్ళు ఇలా డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారని క్లియర్గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి అండి. మేడం, మీరు చెప్పిన దాంట్లో ఒక మాట చెప్తాను. ఇప్పుడు తల్లికి వందన కానీ అమ్మఒడి కానీ గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం హయాంలో 9 నెలల వరకు స్కీమ్ స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా 4 ఏళ్ళు ఇచ్చారు, 1 సంవత్సరం కూడా ఇవ్వలేని పరిస్థితి. అది అందరికీ తెలిసిన సంగతే. సో టీడీపీ శ్రేణి కూడా కూటమి శ్రేణి దాని మీద మాట్లాడతారు. ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, అప్పుడే స్కీముల పైన మాట్లాడుతున్నారు వైసీపీ శ్రేణి అని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. మీరేమంటారు? కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇంచుమించు 4 నెలలు గడిచిపోతున్నాయి. సో ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా. తల్లికి వందనం అని చెప్పారు. సో ఏ విధంగా ఇద్దాము, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఒక ప్రణాళిక వేసుకోవాలి. అలాగే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. మరి మహిళలేమో గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు అనేసి కొంచెం ఆశపడ్డారు, తప్పు లేదు అందులో. 3 గ్యాస్ సిలిండర్స్ దానికి ఎప్పటి నుంచి ఇస్తాం? ఈ నెల, డిసెంబర్ నెల, జనవరి నెల, నెక్స్ట్ మే లేదా 26లో ఇస్తారా, 27లో ఇస్తారా? ఏదో ఒక ప్రణాళిక. ఒక ఈవెను మంత్రివర్గ మీటింగ్స్ ఇన్ని అయ్యాయి, క్యాబినెట్ మీటింగ్స్ ఇన్ని అయ్యాయి. ఇన్నింట్లో ఒక చర్చ, ఈ మంత్ నుంచి ఇద్దామా లేదా ఏంటి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇవన్నీ ఎక్కడ జరగట్లేదే. ఏమంటే లోకేష్ గారు మొన్న ఎప్పుడో చెప్పారు తల్లికి వందనం గురించి, అంటే డేటా రాలేదంట. ఎంత పక్కా వ్యవస్థ ఉంది గ్రౌండ్ లెవెల్లో. వార్డు, గ్రామ సచివాలయాలు ఇప్పుడు చాలా పటిష్టంగా ఉన్నాయి మన రాష్ట్రంలో. డేటా తెప్పించుకోవడం ఎంతసేపు, అవేమి కూడా చేయట్లేదు. ఈరోజు చూసుకుంటే వాలంటీర్స్ని వాళ్ళు పని చేయనివ్వకుండా చేసేసారు, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, వరద బాధితులు ధర్నా చేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు ఇలాగే కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, డబ్బులు లేవు, ఏమి ఇవ్వాలన్నా కష్టం అని, అంటే ముందే చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు ఇచ్చే ఉద్దేశంలో లేరు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉందండి. ఈ ప్రభుత్వ హయాంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టు సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ కానీ, స్కీములు కూడా డైరెక్ట్గా డీబీటీ స్కీమ్ ద్వారా ప్రజలకు అందే విధంగా నేరుగా చూశారు. కానీ ఇంతటి ఘోరమైన ఓటమి చవి చూస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అసలు చేయలేదండి. యాక్చువల్గా మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని జగనన్న గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. మనం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇచ్చిన హామీలన్నీ ఇంచుమించు 98.5% నెరవేర్చారు. అది మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి వాళ్ళు రాంగ్గా ప్రజలకి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇలా ఎంత ఘోరంగా వచ్చేట్టుగా చేశారని నేను భావిస్తూ ఉన్నాను అండి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే ఇంత స్కీములు పెట్టినా కూడా ప్రజలు అభివృద్ధి లేదు కాబట్టి ఓటమి చవిచూసాల్సి వచ్చింది చెప్పి కొంతమంది స్థానికులు కానీ, ప్రజలు కానీ, లేకపోతే ఓటమి నాయకులు అనే పరిస్థితి. దీన్ని మీరేం చెప్తారు? అభివృద్ధి లేదు అనేది కూటమి చేసిన క్రియేషన్ అని నేను చెప్తున్నాను. దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనట్టుగా అభివృద్ధి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు, అందులో 5 ఆల్రెడీ ప్రారంభించేయడం జరిగింది. మన ఉత్తరాంధ్ర తీసుకోండి, అసలు పలాస, ఇచ్చాపురం ఆ ఏరియాలో ఈ కిడ్నీ బాధితుల కోసం 840 కోట్లతో ఒక వాటర్ పైప్ లైన్ వేసి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడమే కాకుండా 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్. మరి ఇన్ని గవర్నమెంట్స్ గతంలో వచ్చే వాళ్ళు ఎవరు ఎంత శాశ్వత పరిష్కారం చేయలేదే ఈ సమస్యకి. అలాగే తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేస్తే జగనన్న అన్ని అనుమతులు తీసుకొని అక్కడ శంకుస్థాపన చేసి చాలా వేగంగా పని ప్రారంభించారు. అలాగే 4 పోర్ట్స్, అలాగే 6 షిప్పింగ్ హార్బర్స్, ఇలా ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ 10, ఇలా తీసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. అసలు ఒకవైపు ఇండస్ట్రీస్ రావడం అయితే ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏర్పాటు చేసి ఎన్నో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఈ రాష్ట్రానికి వచ్చేట్టుగా చేశారు. ఎందుకు మన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ వచ్చింది, అలాగే ఇన్ఫోసిస్ వచ్చింది, ఇనార్బిట్ మాల్ రావడం జరిగింది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ముందు నుంచి కూడా, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మేట్టుగా చేసి అదేదో నిజము అన్నట్టుగా నమ్మించేయడం అలవాటు
కాబట్టి ఎంత అభివృద్ధి చేసినా దాన్ని తప్పుగా ఏదో చేయలేనట్టుగా వీళ్ళు ప్రచారం చేశారు తప్ప గ్రౌండ్ లెవెల్ అయితే ఈరోజు చూడండి విలేజెస్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు ప్రజల దగ్గరికి వచ్చే సేవలు అందించే వ్యవస్థ, ఆ బిల్డింగ్స్, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఈరోజు గ్రామాల్లో ఉద్యోగాలు తీసుకుంటే 1,45,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే మెడికల్ ఫీల్డ్లో 52,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపేయడం ద్వారా అదో 53,000 మందికి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు తీయడం జరిగింది. అలాగే కోర్ట్స్లో ఎంప్లాయీస్గా అదొక 3-4 ఉద్యోగాలు తీయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశారు. వ్యవసాయంలో అయితే ఒకప్పుడు ఇక్కడ పనులు లేక చంద్రబాబు నాయుడు గారు అనేవారు వ్యవసాయం దండగా అనేసి. అందువలన ఏ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల రైతులు పనులు లేక పట్టణాలకు వలస వెళ్ళిపోయేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్బీకేలు రావడమే కాకుండా కాన్స్టిట్యున్సీ స్థాయిలో టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అన్నీ ఇవ్వడంతో చాలా చక్కగా వ్యవసాయం చేసుకుని, అలాగే రైతు భరోసా అందివ్వడం, అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడం, ఇవన్నీ చేయడంతోనమాట రైతులు ఈరోజు దర్జాగా అక్కడి నుంచి మళ్ళీ విలేజెస్కి వచ్చి చక్కగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులను కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అన్ని వర్గాల వారికి ఎంతగానో జగనన్న ఆదుకొని ఒక అండగా నిలిచారు. మహిళల రక్షణ కోసం తీసుకుంటే దిశా చట్టం తీసుకొచ్చారు. అసలు సామాన్య ఆడపిల్ల అన్న వ్యక్తి అర్ధరాత్రి అయినా ధైర్యంగా ఫోన్ ఉంటే చాలు, ఆ దిశ యాప్ ఉంటే చాలు నడిచి వెళ్ళే పరిస్థితిని జగనన్న కల్పించారు. ఈవెన్ మేమైనా కూడా ఫోన్లో దిశ యాప్ పెట్టుకొని ధైర్యంగా ఉన్నాం, ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు. ఆ SOS బటన్ నొక్కితే, ఆడపిల్ల అనే వ్యక్తి ఆ SOS బటన్ నొక్కితే పోలీస్ స్టేషన్ నుంచి 10-15 నిమిషాల్లో వెహికల్ వచ్చేస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఈరోజు ఎందుకండి ఈ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్స్ని ఇవన్నీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కావాలంటే పేర్లు ఎలాగో దిశ పోలీస్ స్టేషన్ పేరు మార్చారు, అలా పేర్లు మార్చుకోండి, కానీ అది చాలా మంచి వ్యవస్థ కదా ఆడపిల్ల రక్షణ కోసం. ఇవన్నీ లేకపోవడం వల్లనే ఇలాంటి తప్పులు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఒక ధైర్యం, ఇప్పుడు ఇవేమీ లేవులే కాబట్టి మేమేం చేసినా పర్వాలేదు అనే ధైర్యం వచ్చి ఈరోజు ఇన్ని హత్యలు ఆడపిల్లల మీద, అలాగే ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ పార్టీలు కాదు, ఆడపిల్లల రక్షణ అనేది ముఖ్యం. దాని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ లేదు, దిశ చట్టం అనేది లేదు. ఏ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉంది, అది చాలా మంచి చట్టం, కావాలంటే మీరు పేరు మార్చేసుకోండి. ఆ చట్టం ఇంప్లిమెంట్ అయినట్టుగా పోనీ ఇంకొన్ని మార్చి ఇంకొన్ని కఠినమైన శిక్షలు యాడ్ చేసి అవి ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేస్తే మహిళల రక్షణ పెరుగుతుంది కదా. కాబట్టి అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెంది దానిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పాత మా గవర్నమెంట్ మీద తప్పులు తోయడం, మా గవర్నమెంట్లో అప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం మీద దృష్టి పెడుతుంది తప్ప ఇక్కడ ప్రజలు చక్కటి పరిపాలన అందించడంలో కానీ మహిళలకి రక్షణ ఇవ్వడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని తెలియజేస్తుంది. సనాతన ధర్మం కోసం కేంద్రం ఒక రక్షణ చట్టం తేవాలి దేశవ్యాప్తంగా చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దీని మీద మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్ష అంట చేస్తూ ఉన్నారు. అసలు మీరే చెప్పండి, ప్రాయచిత్త దీక్ష ఎందుకు చేస్తారు? తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించమని ఆ భగవంతుడిని కోరుకుంటూ చేస్తారు. అవును నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారు. ఏంటి, లడ్డు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి ఒక అబద్ధపు మాట చెప్పారు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేశారని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒకటండి, వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తులు చేయాల్సిందేంటి? ఇలాంటి దీక్షల ఈ తప్పు జరిగింది, దీన్ని ఎలా ఇందులో నిజాలు నిగ్గు తేల్చాలి, తేల్చే రైట్ కానీ తేల్చే అధికారం కానీ వాళ్ళకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మోడీ గారితోని అలాగే అమిత్ షా గారితో చాలా క్లోజ్ అని చెప్పి. మరి వాళ్ళతో చెప్పి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో నిజాలు నిగ్గు తేల్చాలి కదా. నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి మీద లేదా? అసలు యాక్చువల్గా ఇంత మచ్చపడింది, తిరుమల పవిత్రత మీద ఒక మచ్చపడింది. ఇన్ని కోట్ల మంది భక్తులు, ఒక్క మన రాష్ట్రమే కాదు, ఒక్క లేడీసే కాదు,
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు ఎప్పుడు దెబ్బతిన్నాయో ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతనిలో ఉంది. అది మానేసి ఇలాంటి దీక్షలు చేస్తే ఏంటి ఉపయోగం? ఆ చంద్రబాబు నాయుడు గారు 1000 కాల మండపం పగలగొట్టేశారు, అదొక పాపం చేశారు. అలాగే తీసుకుంటే దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేశారు అనేసి బాగా టాక్ అప్పుడు వినిపించింది. అలాగే విజయవాడలో ఎన్నో ఇంపార్టెంట్ గుడులు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు. ఇలా సనాతన ధర్మానికి ఎన్నో ఇబ్బందులు కలిగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటి వ్యక్తితో కలిపి కూటమిలో ఉన్నారు కాబట్టి దానికి ప్రాయచిత్తంగా ఇలాంటి దీక్షలు చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఇటీవల వైసీపీ వైఫల్యం తర్వాత చాలా మంది సీనియర్ లీడర్ కూడా పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే బాలేని కాబట్టి ఇప్పుడు గొల్ల బాబురావు కూడా రాజీనామా చేసే ఆలోచన ఉంటే తెలుస్తుంది. దీనిపైన మీరు ఏం చెప్తారు? మొన్నే జగన్ అని చెప్పారు కదండి, ఒకరు వెళ్ళిపోయినా ఇది ఒక వ్యవస్థ, ఇందులో ఒకరు వెళ్ళిపోయినా వేరే వాళ్ళు వస్తారు, దానిలో చెప్పడానికి ఏం లేదు. మేడం, ఫైనల్గా చెప్పండి, మీరు మహిళా ప్రెసిడెంట్ అయిన తర్వాత సో పార్టీ బలోపేతం ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక చేస్తున్నారు? ఖచ్చితంగానండి. పార్టీ బలోపేతానికి మా పార్టీకి ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ప్రవేశపెట్టిన మ్యాక్సిమం పథకాలు అందులో 80-90% మహిళల పేరునే ఉండే పరిస్థితి మనం చూసాం. ఒక ఇల్లు ఇచ్చిన మహిళల పేరున, ఇంటి స్థలం ఇచ్చిన మహిళల పేరున, ఒక పథకం ఇచ్చిన మహిళల పేరున, ఒక అభివృద్ధి కార్యక్రమం ఇచ్చిన మహిళల పేరున జగనన్న ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పథకాలన్నీ కూడా ఎంతగానో, ఇప్పుడు చేయూత లాంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే రాజకీయంగా కూడా మహిళలకి 50% పదవులు ఇస్తానని చెప్పి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేదు. అంతగా తీర్మానం చేయడమే కాకుండా నామినేటెడ్ పదవులు అన్నింటిలో కూడా మహిళలకి 50% పైన పోస్టులు ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. అలాగే నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% పైగా మహిళల పేరుతో ఇచ్చిన పరిస్థితి చూసాం. సో మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. కాబట్టి మహిళలందరూ కూడా జగనానికి ఈ రోజు కూడా ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. అది కూడా ఈ కూటమి మహిళలకి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగనన్న 98.5% హామీలు నెరవేర్చారు. కాబట్టి మా మహిళా విభాగం మరింత స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉన్న మహిళలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా మేము వస్తాం, మేము జగనన్నకు అండగా ఉంటామని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి జగనన్న సూచనలు, పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళి పార్టీ మరింత బలోపేతం అయ్యేట్టుగా రేపొద్దున మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యేట్టుగా మా మహిళా విభాగం కృషి చేస్తుందని తెలియజేస్తుంది. చూస్తున్నాం కదా, ఏదైతే ప్రభుత్వం 100 రోజుల పరిపాలన తమ వైఫల్యాన్ని మరల్చేందుకే సున్నితమైన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అదేవిధంగా మరోవైపు మహిళా అభివృద్ధి కోసం కానీ లేకపోతే పార్టీ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తారని మనతో పాటు ఎమ్మెల్సీ కళ్యాణ్ చెప్తున్నారు. 1% వేణుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.